కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తుంది నెంబర్ 1. రెండోది ఇథనాల్ని వాడకం. ఇది మీరు చెప్పినట్టు చెరుకు ఒకటే కాకుండా ఏ పంట అయినా మొక్కజొన్న అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు ఇథనాల్కి. అంటే మలాస్ ఉత్పత్తి చేసే పంటల నుంచి దాని నుంచి చేస్తారు. ప్రభుత్వం అంగీకరించకుండా లేదా మైలేజ్ పోదా. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెహికల్ తీసుకున్నప్పుడు బండి 60 కిలోమీటర్లు వద్దని చెప్పాడు. నా జీవితంలో ఇంతవరకు చూడలేని అది బండి వాడటం కొత్తలో వాడినప్పుడే 45 కిలోమీటర్లు వచ్చింది. ఇప్పుడు చూస్తే 30 కిలోమీటర్లు వస్తుంది. ఈవెన్ మీ కార్ అయినా అంతే. ఎలక్ట్రిక్ వెహికల్ ఆ మధ్యన మేము చూస్తే 400 కిలోమీటర్లు వద్దని చెప్పాడు. బండి ఆన్ చేశాక 300, ఏసీ వేసాక 250 వచ్చేసింది. కాబట్టి వాళ్ళే మైలేజ్ లో ఉంటది. ఇదైనా అట్లాగే ఉంటది. ఇది చెప్పలేదనుకోండి ఎవడు మాట్లాడు. ప్రభుత్వమే అంగీకరించింది. ఇప్పుడు అయోధ్యదైనా ఇదైనా వీళ్ళు మంచితనానికి పోయి చెడ్డోళ్ళు అవుతున్నారు. ఏం జరగలేదని అయోధ్యలో చెప్తే ఎవడెళ్ళి పట్టుకుంటాడు. ఇప్పటికీ మనకు వచ్చే పెట్రోల్ లో కొంత ఇథనాల్ కలిసే వస్తుంది కదా సార్ మామూలుగా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు అది పెరుగుతుందా? అదేం లేదు. మామూలుగా క్రూడ్ నుంచి మనం ఏంటంటే విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటాం. తీసి దాంట్లో సబ్ ప్రొడక్ట్స్ చాలా వస్తాయి. సబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ పెట్రో ఇది ఉంటది. అంటే మనకి వీటిని తుడుస్తారు చూడండి, మిషన్స్ తొడవడానికి అది వాడేటటువంటి బై ప్రొడక్ట్స్, ఆ పెట్రో ఆయిల్స్ అన్ని ఉంటాయి.